ఈ ఊరు పేరు ఖమ్మంపాడు. తిరువూరు నియోజకవర్గంలో ఏకుండూరు మండలంలో ఉంది. ఇక్కడొక రాక్షసుడున్నాడు. వాడి పేరు చెన్నారావు. రాడ్డు అని పిలుస్తారు. వీడు అరాచకాలతో ఎంతోమంది గ్రామం విడిచి వెళ్ళిపోయారు. చంద్రబాబు గారి కాన్వాయ్ మీద రాళ్లేశాడు. మొన్న ఎలక్షన్ రోజు కేసినేని చిన్ని గారి మీద రాళ్ల దాడి చేశాడు. తెలుగుదేశం అధికారంలో ఉండి దేవినేని ఉమాగారు మంత్రిగా ఉండి ఆ గ్రామంలో పర్యటనకు భయపడి రద్దు చేసుకున్నారు. తెలుగుదేశం జెండా కడితే 5 నిమిషాల్లో కాళ్ళు చేతులు విరగ్గొడతారు. గ్రామంలో ప్రజలు పోలింగ్కి రాకుండా ఎన్నికల రోజు రోడ్డు మీద ముళ్ల కంప వేశారు. ఓటేయడానికి రానివ్వరు. ప్రతి షాపులో కావలసిన వస్తువులు తీసుకుంటారు. డబ్బులు అడిగితే కొడతారు. ఇళ్లల్లోకి వెళ్ళి మహిళలను వేధిస్తారు. దారిని పోయే వారిని ఆపి బైకులు లాక్కుంటారు. నచ్చిన స్థలం కొట్టి రాయించుకుంటారు. కోడిపందాలు, పేకాట, మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం. చిన్న గ్రామంలో రోజుకి ₹1,00,000 అక్రమ సంపాదన. వీడి అరాచకాల వల్ల గతంలో టీడీపీలో ఉన్న ప్రస్తుత వైసీపీ నేత ఇతని మీద రౌడీ షీట్ పెట్టించారు. దానిని వైసీపీ ఎమ్మెల్యేగా 10 సంవత్సరాలు పనిచేసిన రక్షణ నిధి గారు నిబంధనల విరుద్ధంగా తీయించారు. అధికారులందరూ వాడికి దాసోహం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 50 కోట్ల సంపాదన. ఇవన్నీ విన్న తర్వాత కూడా ఆ ఊర్లో ప్రచారానికి వెళ్ళాను, జెండా ఎగరేశాను, పోలింగ్కి వచ్చి ఓటేసే ధైర్యం ప్రజలకు ఇచ్చాను. అన్నిటికీ మించి ఇప్పటి వరకు ఎవరూ నమ్మలేని విధంగా ఆ గ్రామంలో భారీగా మెజారిటీ తెచ్చాను. నాకు భయపడి ఇసుక, మట్టి మొదలైన దందాలు ఆపేశారు. చివరగా ఎన్నికల రోజు కేసినేని చిన్ని గారి మీద రాళ్లదాడి చేసినందుకు అరెస్టు చేయమని నేను కేసు పెడితే వారం రోజులు పోలీసులు పట్టించుకోలేదు. నిన్నటి సంఘటన నేపథ్యంలో ఈరోజు అరెస్టు చూపిస్తున్నారు. నలుగురిని కొట్టి వాళ్ళ స్థలాలు లాక్కొని పక్కనున్న ప్రభుత్వ భూమిని కలుపుకొని కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ఆపమని గ్రామస్థాయి, ఎంఆర్ఓ స్థాయి, ఆర్డీఓ స్థాయి అధికారులను అడిగితే వాడిని కాపాడడానికి 100 కథలు చెప్పారు. నేను 24 గంటల ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన స్పందించని అధికారులు చివరికి నేను స్వయంగా రంగంలోకి దిగినప్పుడు మాత్రమే గత్యంతరం లేక వేలాది మంది బాధితుల నిరసనతో నోటీసులు ఇచ్చి నిర్మాణం ఆపారు. నా పదవి శాశ్వతం కాదు. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు నాలాంటి వాడు రాజకీయాల్లో కూడా అవసరం లేదు. మీ కొలికపూడి శ్రీనివాస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.